హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాన్ని కలుపుతూ ప్రయాణిస్తున్న 07637 07638 సాయినగర్ షిరిడి తిరుపతి, తిరుపతి సాయినగర్ షిరిడి మధ్యలో ప్రయాణించే ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు రెగ్యులర్ రైలుగా మారనుంది. ఇంకా ఈ రైలు డిసెంబర్ 14-15 తారీఖులలో రద్దవుతుంది. డిసెంబర్ 14వ తారీఖు నుంచి ప్రస్తుతం ప్రత్యేక రైలుగా ప్రయాణిస్తున్న ఈ రైలు ఇంకా రెగ్యులర్ రైలుగా మారనుంది. తిరుపతి ఇటు సాయినగర్ షిరిడిని కలుపుతూ మనకి కొత్త రెగ్యులర్ రైలు అనేది అందుబాటులోకి రానుంది. ఈ వివరాలకు వెళ్తే ఈ కొత్త రెగ్యులర్ రైలు అనేది మనకి డిసెంబర్ 9వ తారీఖున ఇనాగ్రల్ రన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇనాగ్రల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 14వ తారీఖు నుంచి ఈ రైలు యొక్క రెగ్యులర్ రన్ అనేది ప్రారంభమవుతుంది. ఈ రైలు యొక్క నెంబర్ వచ్చేసి ఇక్కడ తిరుపతి నుంచి సాయినగర్ షిరిడికి వెళ్ళేటప్పుడు 17425గా ఉంటుంది. అలాగే సాయినగర్ షిరిడి నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ 17426గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తిరుపతి నుంచి షిరిడికి వెళ్ళేటప్పుడు 17425, షిరిడి నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు 17426. ఈ బండి తిరుపతి షిరిడి మధ్యలో మనకి మొదటిసారి డిసెంబర్ 14వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. అలాగే షిరిడి తిరుపతి మధ్యలో మనకి ఈ బండి డిసెంబర్ 15వ తారీఖున మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. ఈ బండి ప్రయాణించే రూట్ వచ్చేసి తిరుపతి వయా సికింద్రాబాద్ మీదుగా ఇటు సాయినగర్ షిరిడికి ప్రయాణిస్తుంది. అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు ప్రాంతాలను కూడా ఈ ట్రైన్ కలపబోతుంది. ఈ రైలు ఆగే స్టాప్స్ అండ్ మేజర్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే ఈ బండి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఉదయం 4 గంటలకి ఈ బండి బయలుదేరుతుంది. ఇంకా ఈ బండి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరుకి ఉదయం 10:40 చేరుకొని 10:50 గుంటూరు నుంచి బయలుదేరుతుంది. అనంతరం సత్తెనపల్లి, పిడుగురాళ్ళు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్కి ఈ బండి 3:50 చేరుకొని 4:05 ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. అనంతరం ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్కి ఈ బండి సాయంత్రం 6:48 చేరుకొని 6:50 బయలుదేరుతుంది. తర్వాత బలకి, ఉద్గిర్, లటూర్ రోడ్, విజాంత్, గంగాకర్, పర్బాని, సేలు, జల్నా, ఛత్రపతి సంభాజీనగర్. ఈ ఛత్రపతి సంభాజీనగర్ అంటే మనకి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కొత్త పేరు ఇక్కడ సంభాజీనగర్గా మార్చడం జరిగింది. తర్వాత నాగర్సోల్, మన్మాద్, కపూర్గన్ మీదుగా ఈ బండి మరుసటి రోజు ఉదయం 10:45 షిరిడికి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ రైలు షిరిడి రైల్వే స్టేషన్ నుంచి మనకి రాత్రి 7:35 బయలుదేరుతుంది. తర్వాత కోపర్గన్, మన్మాద్, నాగర్సోల్, అలాగే సంభాజీనగర్, జల్నా, సేలం, పర్బాని, గంగాకర్, లటీ రోడ్, ఉద్గిర్, బలక్, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఉదయం 11:10 సికింద్రాబాద్ చేరుకొని 11:25 సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తర్వాత నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ళు, సత్తెనపల్లి, గుంటూరుకు చేరుకుంటుంది. సాయంత్రం 5:10 గుంటూరుకు చేరుకొని 5:20 గుంటూరు నుంచి బయలుదేరుతుంది. తర్వాత తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ఈ బండి రాత్రి 1:30 ఇక్కడ తిరుపతికి చేరుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ బండి తిరుపతి నుంచి సాయినగర్ షిరిడి మధ్యలో మనకి ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది. సాయినగర్ షిరిడి తిరుపతి మధ్యలో సోమవారం రోజు అందుబాటులో ఉంటుంది. వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి రేక్ వచ్చేసి ఐసేఫ్ ఉండే అవకాశం అనేది ఉంది. ఇంకా రేక్ అప్డేట్ అయితే మనకి లేదు. మొత్తం ఈ బండి 1441 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని ప్రయాణించడానికి ఈ రైలు ఇక్కడ 31 గంటల వరకు సమయాన్ని తీసుకుంటుంది. మొత్తం 29 స్టాప్స్,
144 యావరేజ్ స్పీడ్ తోటి ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందించబోతుంది. ఈ రైలుని రెగ్యులర్ చేయడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలుపుతూ ఈ రైలు అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.